కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు జిల్లా రథసారథి శ్రీ సంగిరెడ్డి శ్రీనివాస్ గారిని వేదికపై ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కార్యక్రమానికి రాష్ట్ర వేదికపై ఆశీర్వదించవలసిందిగా వారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి సావిత్రమ్మ గారిని కూడా వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పార్లమెంట్ కన్వీనర్ శ్రీ జిఎస్ లలిత్ కుమార్ గారు కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి వసుంధరాదేవి గారు వారిని కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కిరణ్ కుమార్ గౌడ్ గారు కూడా వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి దేవి లక్ష్మీదేవి గారు కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర లీగల్ అడ్వైజర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వేదికపై ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర పూర్వ కార్యదర్శి శ్రీ చిరంజీవి రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అశోక్ రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభ్యత్వ నమోదు అభియాన్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ విశ్వనాథ్ గారు, పూజా కార్యక్రమం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపో జ్యోతిర్నమోస్తుతే అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అసతో వా సత్యమయ తమసో వా జ్యోతిర్గమయ మృత్యో వా అమృతగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బ్యాక్ అంత వస్తుంది.
వేదికపైకి తాడిపత్రి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ రంగనాథ్ గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గుంతకల్ నుంచి గుంతకల్ అసెంబ్లీ కన్వీనర్ తర్వాత కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా కొంచెం ఎవరు కూడా ఫోన్ని దయచేసి అందరిలో ఒకసారి తీసి స్విచ్ ఆఫ్ మోడ్ కానీ లేకపోతే సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతుంది. మీరంతా కొత్త వస్తు సాధించండి. ముందుసేపు కార్యక్రమం ముందుసేపు వచ్చేయండి. శ్రీనివాస మీకే చెప్పుకోండి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ ध्रुमधन शोभिनी सुहासिनी सुमधुर भासिनी सुखदा वरदा मातरं वन्दे मातरं वन्दे मातरं। जय भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व पुरंदेश्वरी गारी नायकत्व पुरंदेश्वरी गारी नायकत्व भारत माता की शक्ति केंद्र సమావేశానికి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు శ్రీ మధుకర్ గారికి, అదేవిధంగా జోనల్ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సావిత్రి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వసుంధర గారికి, దేవిరెడ్డి సుబ్రహ్మణ్య గారికి, కిరణ్ గౌడ్ గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు కాపు రామచంద్రరెడ్డి గారికి, పివి ప్రతాప్ గారికి, చిరంజీవి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పార్లమెంట్ ఎమ్మెల్యే కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి గారికి, విశ్వనాథ్ గారికి, అసెంబ్లీ కన్వీనర్లు తాడిపత్రి అసెంబ్లీ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి గారికి, అసెంబ్లీ కో కన్వీనర్ రామంజన్ గారికి, ముఖ్యంగా ఈ సమావేశం చేసిన శక్తి కేంద్ర సంయోజకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, సెప్టెంబర్ 1 రోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి సభ్యత్వం ప్రారంభించారు. అదేవిధంగా మనం 2వ తేదీకి ప్రారంభించారు. 3వ తేదీ రాష్ట్రంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు జిల్లాల వారీగా ప్రతి ఒక్క కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ పరంపర కొనసాగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి దేశం రెన్యువల్ చేసుకోవడం, అటు కొత్త సభ్యులని జాయిన్ కావడం అనేది అందరూ చెబుతున్న సాంప్రదాయం. ఈ దేశంలో పార్టీ పరంగా ప్రజాస్వామ్యంగా నడుస్తున్నది భారతీయ జనతా పార్టీ. అన్ని మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సభ్యత్వ నమోదు తర్వాత
అధ్యక్షులు నియామకం జరుగుతుంది. దాని మూలంగా మనం సభ్యులు భారతీయ జనతా పార్టీకి మన దేశంలో ఉన్నారు. ఈవెన్ ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం పొందిన చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. సుమారుగా 18 కోట్ల పైసలకు సభ్యులు కలిగి ఉంది భారతీయ జనతా పార్టీ. మనందరికీ గర్వం కూడా వాజ్పేయి గారు కానీ రామకృష్ణ అంబానీ గారు కానీ అంతకుముందు కూడా భారతీయ జనతాకి రామప్రసాద్ గారి ప్రపంచంలో ఎవరికి సాధారణంగా నాయక ప్రదర్శన వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ సొంతం చేసి మన గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిత్తూరు కార్యకర్త కూడా పోలింగ్ బూత్లో స్థాయి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కండవేసుకున్నారంటే ఆ కార్యకర్త యొక్క వ్యక్తిత్వం కానీ విలక్షణ కానీ లేకపోతే దేశం పట్ల కమిట్మెంట్ కానీ ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకి సరిపోవడంగా పార్టీ ఇస్తాం. చిత్తూరు ప్రాధాన్యత మనకు కుటుంబాలకించుకున్న ఏకైక పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు మనదే కాదు, మన వేరే మనం చెప్పుకోవడం కాదు. ఈ ఒక విశిష్టతని